ఆ పాప గురించి ఇంకొన్ని విషయాలు చెప్పాడు. ఆ పాప పూర్వం ఒక భయానకమైన అఘాయిత్యానికి గురైన ఒక చిన్నారి. ఆమె ఆత్మ ఆ ఇంటికి బంధించబడి ఉంది. ఆత్మకు శాంతి కలగాలంటే ఆ పాప చనిపోవడానికి కారణమైన వారిని కనిపెట్టి వారికి శిక్ష పడేలా చేయాలి. ఆ యువకుడు ఆ పాప ఆత్మకు శాంతి చేకూర్చాలని నిర్ణయించుకున్నాడు. అతను ఆ పాప కుటుంబం గురించి వివరాలు సేకరించడం ప్రారంభించాడు. అతనికి కొన్ని పాత రికార్డులు దొరికాయి. ఆ రికార్డుల ప్రకారం ఆ పాపను ఆమె పెంపుడు తల్లిదండ్రులు చంపేశారు. వారు ఆమెను చిత్రహింసలకు గురిచేసి చివరికి చంపేశారు. ఆ యువకుడు ఆ పెంపుడు తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వారిని అరెస్టు చేసి విచారించారు. విచారణలో వారు నేరాన్ని ఒప్పుకున్నారు. వారికి కఠినమైన శిక్ష పడింది. ఆ తర్వాత ఆ పాప ఆత్మకు శాంతి కలిగింది. ఆమె ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఆ యువకుడు తన విజయం పట్ల చాలా సంతోషించాడు. అతను ఆ మంత్రాలను ఉపయోగించి తనను తాను రక్షించుకుంటూ సంతోషంగా జీవించడం ప్రారంభించాడు. ఆ యువకుడు తన స్నేహితులకు ఈ విషయానికి చెప్పాడు. వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. వాళ్ళు కూడా ఆ ఇంటికి వెళ్లాలనుకున్నారు. కానీ ఆ యువకుడు వాళ్లను నివారించాడు. ఆ ఇల్లు చాలా భయంకరమైనది అని, అక్కడికి వెళ్లడం ప్రాణాలకే అపాయం అని చెప్పాడు. వాళ్ళు అతని మాట విని ఆ ఇంటికి వెళ్లలేదు. ఆ తర్వాత ఆ యువకుడు తన జీవితంలో జరిగిన ఈ సంఘటనను ఒక పుస్తకంలో రాశాడు. ఆ పుస్తకం ప్రచురితమైన తర్వాత చాలా మంది దానిని చదివారు. ఆ పుస్తకం చాలా ప్రసిద్ధమైంది. ఆ పుస్తకం చదివిన వాళ్ళు ఆ యువకుడిని కలిసి అతని కథను మరింత వివరంగా తెలుసుకోవాలనుకున్నారు. ఆ యువకుడు వాళ్లకు తన జీవితంలో జరిగిన ఈ సంఘటన గురించి సవిస్తరంగా చెప్పాడు. వాళ్ళు అతని కథను విని చాలా భయపడ్డారు. ఆ యువకుడు వాళ్లకు దెయ్యాలు మరియు భూతాల నుండి తనను తాను రక్షించుకోవడానికి కొన్ని మంత్రాలను ఉపదేశించాడు. ఆ మంత్రాల ప్రభావంతో వాళ్ళు ఆ ఇంటి దగ్గరకు వెళ్ళినప్పుడు వాళ్లకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆ తర్వాత ఆ యువకుడు తన స్నేహితులతో కలిసి ఆ ఇంటిని పునరుద్ధరించాలని నిర్ణయించుకున్నాడు. వాళ్ళు ఆ ఇంటిని పునరుద్ధరించి దానిని ఒక మ్యూజియంగా మార్చారు. ఆ మ్యూజియాన్ని సందర్శించడానికి చాలా మంది వచ్చేవాళ్లు. ఆ మ్యూజియం ద్వారా ఆ పాప చనిపోవడానికి కారణమైన వారి గురించి మరియు దెయ్యాలు మరియు భూతాల గురించి జనాలు తెలుసుకునేవాళ్లు. ఆ యువకుడు తన విజయం పట్ల చాలా సంతోషించాడు. అతను దెయ్యాలు మరియు భూతాల గురించి అవగాహన కల్పించడానికి ప్రయత్నించాడు. అతను చాలా ప్రదేశాలకు వెళ్లి తన కథను అందరికీ చెప్పాడు. ఆ యువకుడి ప్రయత్నం ఫలించింది. ప్రజలు దెయ్యాలు మరియు భూతాల పట్ల భయాన్ని వదిలిపెట్టి వాటి గురించి అవగాహన పెంచుకోవడం ప్రారంభించారు.